ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి ద్రోణ పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. భీష్ముడు శరశయ్యపై శయనించాడు. కౌరవ సైన్యం అంతా రక్షకుడు లేని గొర్రెల మేకల మంద వలె చల్లా చెదరైపోయింది. ఇంక మరునాడు కౌరవులందరూ తమను రక్షించగలవాడు కర్ణుడు ఒక్కడే అను నిశ్చయానికి వచ్చారు. భీష్ముడు సేనానాయకుడుగా ఉన్న 10 రోజులు కూడా యుద్ధంలో పాల్గొనని కర్ణుడు భీష్మ పతనానంతరం యుద్ధ సన్నద్ధుడై వచ్చాడు. ముందుగా శరశయ్యపై శయనించి ఉన్న భీష్ముని వద్దకు వెళ్ళి ఆయనకు తన నామధేయమును తెలుపుతూ ప్రణామం చేసి పాండవులను జయించడానికై యుద్ధరంగానికి వెడుతున్నాను, ఆశీర్వదింపుము అని కోరాడు. భీష్ముడు సంతోషించి దేశకాలోచితమైన మాటలు ఈ విధంగా పలికాడు. కర్ణ, దేవతలకు విష్ణువు వలె కౌరవులకిప్పుడు నువ్వే గతి. అనేక రాజ్యాలను జయించి దుర్యోధనునికిచ్చిన నీ వీర్య శౌర్యాలు లోకప్రసిద్ధమైనవి. యుద్ధంలో కౌరవులను సరిగా నడిపించి సుయోధనునకు విజయం సమకూర్చుము. నాకు నీవు పౌత్ర సమానుడవు. నాకు దుర్యోధనుడెంతో నువ్వు అంతే. లోకంలో సత్పురుషులకు సత్పురుషులతో ఏర్పడిన స్నేహ సంబంధం యౌన సంబంధం కంటే అనగా రక్త సంబంధం కంటే గొప్పదంటారు. యౌనాత్ సంబంధలోకాల్లోకే విశిష్టం సంగతం సతాం సద్భిః సహ నరశ్రేష్ఠః ప్రవదంతి మనీషిణః. ద్రోణపర్వము 4:13. భీష్ముని మాటలు విని కర్ణుడు ఆయన పాదాలకు అభివాదనం చేసి కౌరవ వీరులందరూ ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. కర్ణుణ్ణి చూడగానే కౌరవులందరూ హర్షాత్సోహాలతో ఉప్పొంగిపోయారు. కర్ణా, నీ పాలనలో ఉన్న నా సైన్యానికి మంచి సంరక్షకుడు లభించాడని వీళ్ళందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు మనం చేయవలసిన హితమైన కార్యం ఏమో ఆలోచించి చెప్పు అన్నాడు దుర్యోధనుడు. నరేశ్వర, నీవు ఏమి చెబుతావో వినాలని మేమందరము ఎదురు చూస్తున్నాం. నీవే చాలా బుద్ధిమంతుడివి. కృత్యాన్ని గూర్చి, చేయవలసిన పనిని గూర్చి అర్ధపతి స్వామి సర్వోన్నత ప్రభువు ఏ విధంగా తెలుసుకొనగలుగుతాడో ఆ విధంగా ఇతరులు తెలిసికొనజాలరు. యథాచార్ధపతి కృత్యం పశ్యతే నాణ్య తే తరహ. ద్రోణపర్వము 5:3. అందుచేత నువ్వేమి చెబుతావో వినాలని మేం చూస్తున్నాం అన్నాడు కర్ణుడు. దుర్యోధనుడు ఇలా అన్నాడు:
అన్ని విధాలా పెద్దవాడైన పితామహుడు నిన్నటి వరకు సేనాపతిగా ఉండి నేల మీద ఒరిగిపోయాడు. ఇప్పుడు మనం మన సైన్యానికి మంచి సేనాపతిని నియమించవలసి ఉన్నది. ఎందుచేతననగా సేనాపతి లేని సైన్యం చుక్కాని పట్టే నావికుడు లేని నావ, సారథి లేని రథం ఇష్టం వచ్చినట్లు ఎలా తిరుగుతాయో అలా ఇటు అటు పరిగెత్తుతుంది. యథాహ్య కర్ణధారా నౌ రథశ్చాసారథిర్యథా ద్రవేద్ యథేష్టం తద్వత్ స్యాదృతే సేనాపతేర్బలం. ద్రోణపర్వము 5:9. అందుచేత నీవు మన పక్షంలో ఉన్న వీరులలో ఎవరు సేనాపతి అవుతే బాగుంటుందో ఆలోచించి చెప్పు. కర్ణుడు ఆ మాటలు విని, మన సైన్యంలో ఎంతోమంది మహావీరులున్నారు, అందరూ సేనాపత్యానికి తగిన వాళ్ళే, అయితే అందర్నీ ఒకే సమయంలో సేనాపతులను చేయడం కుదరదు. అధికమైన గుణాలు ఎవనిలో ఉన్నాయో వానినే ఒక్కనిని సేనాపతిగా చెయ్యాలి. పరస్పరము పోటీ పడుతున్న వీళ్లలో ఏ ఒకనినో చేస్తే మిగిలిన వాళ్ళు వైమనస్యం చెంది సరిగా యుద్ధం చేయరు. అన్యోన్యస్పర్ధినాం హేషాం యద్యేకం యం కరిష్యసి శేషా విమనసో వ్యక్తం న యోత్సంతి హితాస్తవ. ద్రోణపర్వము 5:16. మన ప్రముఖ వీరులలో అందరికంటే అన్ని విధాల గొప్పవాడు ద్రోణాచార్యులు. ఆయనను సేనాపతిని చేయడం మంచిది. ఆయన సేనాపతిగా ఉండి సైన్యాన్ని నడిపిస్తుంటే ఆయనను అనుసరించని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు సైన్య మధ్యలో ఉన్న ద్రోణాచార్యునితో, ఆచార్య, శ్రేష్టమైన వర్ణానికి, ఉత్తమమైన కులానికి అనగా వంశానికి చెందినవాడవు అవడంచేత, శాస్త్రజ్ఞానం చేత, వయస్సు చేత, బుద్ధిబలం చేత, వీర్యం చేత, సామర్థ్యం చేత ఎదిరింప శక్యం కాని వాడవు అవడంచేత, జ్ఞానం చేత, నీతి చేత, జయం చేత, తపస్సు చేత, కృతజ్ఞతాస్వభావం చేత, అన్ని గుణాల చేత కూడా నీవు అందరికంటే వృద్ధుడవు. అందుచేత రాజులకు నీ వంటి రక్షకుడు మరొకడు లేడు. వర్ణశ్రైష్ట్యాత్ కులోత్పత్త్యా శ్రుతేన వయసాధియా వీరాధ్యాక్షాద దృశ్యత్వాదధ జ్ఞానాన్నయాజ్ఞయాత్ తపసా చ కృతజ్ఞత్వాద్ వృద్ధః సర్వగుణైరపి యుక్తో భవత్సమో గోప్తా రాణ్యామన్యో న విద్యతే. ద్రోణపర్వము 6:23. అందుచేత బ్రాహ్మణోత్తమా, దేవేంద్రుడు దేవతలను వలె మమ్ములను నీవు రక్షించాలి. నీ నాయకత్వంలో మేం శత్రువులను జయిస్తాం అన్నాడు. ద్రోణుడు అంగీకరించాడు. నేను పాండవులందరితోనూ యుద్ధం చేస్తాను, దృష్టద్యుమ్నుని మాత్రం ఏ విధంగానూ చంపను. ఎందువల్లననగా అతడు నన్ను చంపడానికి పుట్టాడు. పార్షతం తూ రణే రాజన్ నా హనిష్యే కథంచన నా హి సృష్టో వధార్థాయ మమైవ పురుషర్షభ.
ద్రోణపర్వము 7:3 అన్నాడు. దుర్యోధనాదులు ద్రోణాచార్యుణ్ణి సేనాపతిగా అభిషేకించారు. రాజా, నన్ను సేనాపతిని చేశావు. నీకేమి వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు ద్రోణుడు. దుర్యోధనుడు కర్ణ దుశ్శాసనాదులతో ఆలోచించి ఆచార్యునితో సమ్మానపూర్వకంగా, ఆచార్య, నాకు వరం ఇవ్వదలిచినట్లయితే యుధిష్ఠిరుణ్ణి సజీవంగా పట్టుకొని తీసుకొని వచ్చి నాకివ్వాలి అన్నాడు. దుర్యోధనుని కోరిక విని ద్రోణుడు, దుర్యోధన, యుధిష్ఠిరుణ్ణి పట్టుకుంటే చాలు అని నీవు కోరుతున్నావు. అతనిని వధించాలని కోరడం లేదు. అందుచేత యుధిష్ఠిరుడు అదృష్టవంతుడు. రాజా, అతని వధను ఎందుకు కోరడం లేదు? ఈ పని నా చేత చేయించకూడదను ఉద్దేశ్యంతో కోరడం లేదా? లేక ఆ ధర్మరాజును ద్వేషించేవాడు ఎవడూ లేకపోవడం చేత నీకు కూడా ద్వేషం లేకపోవడంతో అతని వధ కోరడం లేదా? అతడు జీవించే ఉండేటట్లు చేయడం ద్వారా మీ కులాన్ని రక్షిస్తున్నావా? లేక పాండవులను జయించిన తరువాత వాళ్ల రాజ్యం వాళ్ళకిచ్చేసి సౌభ్రాతృం పెంచుకుందాం అనుకుంటున్నావా? రాజా, కుంతీసుతుడు ధన్యుడు. నువ్వు అతని విషయంలో ఇంత స్నేహంతో ఉన్నావంటే అతని అజాతశత్రుత్వం అనగా శత్రువనేవాడు లేకపోవడం సత్యమైనది అన్నాడు. ద్రోణుని మాటలు విని దుర్యోధనుడు తన మనస్సులో ఉన్న అసలు భావం బయటపెట్టాడు. అతని మనస్సులో ఏనాటి నుండో ఉన్న భావం హఠాత్తుగా బయటపడింది. ఎందువల్లననగా బృహస్పతి వంటి వాళ్ళు కూడా తమ ఆకారం కప్పిపుచ్చుకొనజాలరు. సహసా నిస్సృతో భావో యోస్య నిత్యం హృది స్థితః నాకారో గూహితం శక్యో బృహస్పతి సమైరపి. ద్రోణపర్వము 12:14. ఆచార్య, యుద్ధంలో యుధిష్ఠిరుణ్ణి వధిస్తే మనకు జయం రానే రాదు. ఎందువల్లననగా యుధిష్ఠిరుణ్ణి వధిస్తే మిగిలిన పాండవులు తప్పక మనలను సంహరిస్తారు. వాళ్లనందరినీ యుద్ధంలో సంహరించడం దేవతలకు కూడా శక్యం కాదు. వాళ్లల్లో ఏ ఒక్కడు మిగిలినా అతడు మనలను మిగల్చడు. న చ శక్యారణే సర్వే నిహంతు మమ రైరపి య ఏవ తేషాం శేషః స్యాత్ స ఏవాస్మాన్ న శేషయేత్. ద్రోణపర్వము 12:16. అతనిని ప్రాణాలతో పట్టుకొని మళ్లీ ద్యూతంలో ఓడిస్తే వాళ్లనందరినీ వనానికి పంపివేయవచ్చు. అప్పుడు నా జయం దీర్ఘకాలిక జయం అవుతుంది. అందుచేత ధర్మరాజును ఎన్నటికీ చంపాలనుకోను అన్నాడు దుర్యోధనుడు. యథార్థం గ్రహించి సమర్థుడైన ద్రోణుడు అతని కుటిల బుద్ధిని గ్రహించి బాగా ఆలోచించి ఆ వరాన్ని సాంతరంగా అనగా మధ్యలో ఒక షరతు కండిషన్తో ఇచ్చాడు. యుద్ధంలో యుధిష్ఠిరుణ్ణి అర్జునుడు రక్షిస్తూ ఉండకపోతే యుధిష్ఠిరుడు నీ చేతికి చిక్కాడని నమ్ము. అర్జునుడు అక్కడ ఉంటే మాత్రం ఇంద్రాది దేవతలు కూడా ఆ పని చేయజాలరు. మీరు అర్జునుణ్ణి దూరంగా తీసుకుని వెళ్ళగలిగితే యుధిష్ఠిరుడు
నాతో ముహూర్తకాలం యుద్ధం చేసినా అతనిని పట్టుకుంటాను అని ద్రోణుడు ప్రతిజ్ఞ చేశాడు. ధృతరాష్ట్ర మహారాజా, ద్రోణుడు ఆ విధంగా సాంతరమైన ప్రతిజ్ఞ చేయగానే మూర్ఖులైన నీ పుత్రులు ఇంకేముంది, యుధిష్ఠిరుడు పట్టుబడ్డాడు అనుకుంటూ సంతోషించారు. అయితే ద్రోణునికి పాండవుల విషయంలో పక్షపాతం ఉన్నదను విషయం వాళ్లకు తెలియడం చేత ఆ ప్రతిజ్ఞను స్థిరం చేయడానికై ఆ ఆలోచనను అంతటా బాగా ప్రచారం చేశారు. ద్రోణాచార్యుడు యుధిష్ఠిరుణ్ణి ప్రాణాలతో పట్టుకొనబోతున్నాడు అని సేనా స్థావరాలన్నింటిలోనూ బాగా ఘోషింపజేశారు. ఈ విషయం యుధిష్ఠిరునికి కూడా తెలిసింది. అతడు సోదరులందరినీ పిలిపించి అర్జునునితో, ద్రోణుడు చేయదలిచిన పనిని గూర్చి విన్నావు కదా, ఆయన సాంతరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ అంతరం నీ మీద ఉంచాడు. అందుచేత నువ్వు నాకు దగ్గరగా ఉంటూ యుద్ధం చెయ్యాలి అని చెప్పాడు. రాజా, నేను జీవించి ఉండగా ఇంద్రాది దేవతలు ఆయనకు సహాయులుగా వచ్చినా కూడా ద్రోణాచార్యులు నిన్ను పట్టుకొనజాలరు. నేను ఆచార్యుణ్ణి వధించను, నిన్ను పట్టుకొననివ్వను, నిర్భయంగా ఉండు అన్నాడు అర్జునుడు. యుద్ధం ప్రారంభమైనది. ద్రోణాచార్యుణ్ణి పాండవ పక్షీయులు ఎవరూ ఎదిరించజాలకపోయారు. ఉభయ పక్షాల వీరుల మధ్య చాలాసేపు ద్వంద్వయుద్ధం నడిచింది. పాండవ సేనలో అభిమన్యుడు, కౌరవ సేనలో ద్రోణాచార్యుడు ఘోరంగా యుద్ధం చేశారు. రక్త నదులు ప్రవహించాయి. శల్యుడు గద ధరించి అభిమన్యునిపై దుమికాడు. అభిమన్యుడు గదతో శల్యుణ్ణి ఎదుర్కొనడానికి ముందుకు వెళ్ళాడు. అతనిని నివారించి భీమసేనుడు గదాపాణి అయి శల్యునితో యుద్ధం చేసి అతనిని ఓడించాడు. అతడు యుద్ధరంగం నుండి తప్పుకొన్నాడు. తుముల యుద్ధం జరుగుతూ ఉన్నది. కర్ణుని పుత్రుడైన వృషసేనుడు అస్త్రమాయతో సైన్యాన్ని సంహరిస్తుండగా నకులుడు అతనిని అడ్డుకున్నాడు. నకులుని రథధ్వజాన్ని, ధనస్సును వృషసేనుడు ఛేదించాడు. అప్పుడు నకులునికి సహాయం చేయడానికై ద్రౌపదీ కుమారులు వృషసేనునికి సహాయం చేయడానికి అశ్వత్థామాదులు అక్కడ చేరారు. అంతలో యుధిష్ఠిరుని అనీకం కౌరవానీకాన్ని సంహరించడం ప్రారంభించింది. కౌరవ సేన విక్షుబ్ధమై ఉండడం చూచి ద్రోణాచార్యుడు సారథితో, సారథి, శ్వేతఛత్రంతో ధర్మరాజున్న చోటికి రథాన్ని శీఘ్రంగా తీసుకొని వెళ్ళు. యుధిష్ఠిరుని సైన్యం మన సైన్యాన్ని నశింపచేస్తున్నది అన్నాడు. సారథి రథాన్ని యుధిష్ఠిరుడైన వైపు తీసుకొని వెళ్ళాడు. యుధిష్ఠిరుడు ద్రోణుని మీద బాణాలు ప్రయోగించాడు. ద్రోణుడు అతని ధనస్సు ఛేదించి ముందుకు వెళ్ళాడు. ఇంతలో యుధిష్ఠిరుని రక్షణకై అతని చుట్టూ ఉన్న వీరులందరూ ద్రోణుణ్ణి అడ్డుకొన్నారు. వాళ్ళనందరినీ సంహరించి ద్రోణుడు యుధిష్ఠిరుని దగ్గరకు చేరాడు. అది చూడగానే యుధిష్ఠిరుని సైన్యంలో అయ్యో, రాజు మరణించినట్లే అని హాహాకార ధ్వనులు వినబడ్డాయి. ఇప్పుడింక ద్రోణాచార్యుడు యుధిష్ఠిరుని పట్టి తీసుకొని వస్తాడు, మన రాజు కోరిక తీరుతుంది అని
కౌరవ సైనికులు హర్షధ్వానాలు చేస్తున్నారు. ఇంతలో అర్జునుని రథఘోష వినబడింది. అర్జునుడు బాణవర్షంలో ఆ యుద్ధభూమిని అంధకార బంధురం చేసివేశాడు. ఆ అంధకారంలో ఎవరూ యుద్ధం చేసే స్థితిలో లేరు. సూర్యాస్తమయం కూడా అవడంతో యుద్ధ విరామం జరిగి సైన్యాలు తమ నివాసాలు చేరాయి. చేతికి చిక్కినట్లే చిక్కి యుధిష్ఠిరుడు జారిపోవడంతో ద్రోణాచార్యుడు హతాశుడై దుర్యోధనునితో, చెప్పాను కదా, అర్జునుడు ప్రక్కన ఉన్నప్పుడు యుధిష్ఠిరుణ్ణి పట్టుకొనడం శక్యం కాని పని అని. యుద్ధరంగంలో ఏదైనా ఉపాయం చేత అర్జునుణ్ణి దూరంగా తీసుకుని పోతే అప్పుడు యుధిష్ఠిరుణ్ణి అనాయాసంగా పట్టుకొనవచ్చును. ఎవరైనా యుద్ధానికి రమ్మని పిలిస్తే అర్జునుడు వాళ్లను జయించకుండా వెనుకకు రాడు. ఆ అవకాశం చూచుకొని నేను యుధిష్ఠిరుణ్ణి పట్టి నీకు ఇస్తాను. ఆ సమయంలో యుధిష్ఠిరుడు యుద్ధరంగంలో ఉంటేనే అలా చేయగలను అన్నాడు. ద్రోణుని మాటలు విన్న త్రిగర్త దేశరాజు, అతని సోదరులు ఇలా అన్నారు. రాజా, అర్జునుడు అనేక పర్యాయాలు ఏ కారణము లేకుండా మమ్మల్ని అవమానించాడు. అతనిపై మా పగ తీర్చుకునే సమయం వచ్చింది. మేము అతనిని యుద్ధానికి పిలిచి అతనిని దూరంగా తీసుకుని వెళ్ళి వధిస్తాం. ఇలా అంటూ సత్యరథుడు, సత్యవర్మ, సత్యవ్రతుడు, సత్యేషువు, సత్యకర్మ అను 5 సోదరులు మహాసైన్యంతో వచ్చి నిలబడ్డారు. వస్త్రలాధిపతి అయిన సుశర్మ కూడా పెద్ద సైన్యంతో అర్జునునితో యుద్ధానికి సిద్ధంగా నిలిచాడు. వీళ్ళందరూ అగ్నిలో హోమాలు చేసి అగ్నిదేవుని ఎదుట మేం అర్జునుణ్ణి వధించకుండా వెనుకకు వస్తే అన్ని విధాలైన పాపాలు మమ్ము చుట్టుకొనుగాక అని శపథం చేశారు. ఆ విధంగా వాళ్ళు నిశ్చయించుకొని అర్జునుణ్ణి యుద్ధానికి ఆహ్వానించారు. అర్జునుడు ధర్మరాజుతో, రాజా, ఎవరైనా నన్ను యుద్ధానికి ఆహ్వానిస్తే నివర్తించను అను నా వ్రతం నీకు తెలుసు కదా. సంసప్తకులు సుశర్మ నన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళందరినీ సంహరించడానికై నాకు అనుజ్ఞ ఇమ్ము అన్నాడు. ద్రోణాచార్యులు నన్ను పట్టి ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు కదా, అది అసత్యమయ్యేనట్టు చూడు అన్నాడు యుధిష్ఠిరుడు. రాజా, ఈనాడు పాంచాల్యుడైన సత్యజిత్తు నిన్ను రక్షిస్తాడు. అతడు జీవించి ఉండగా ఆచార్యుడు ప్రతిజ్ఞను సత్యం చేసుకొనజాలడు. అతడు మరణిస్తే మాత్రం అందరూ కలిసి కూడా యుద్ధరంగంలో ఉండవద్దు అన్నాడు అర్జునుడు. యుధిష్ఠిరుని ఆశీస్సులు తీసుకొని అర్జునుడు సింహం మృగాల మీదికి వెళ్ళినట్లు శత్రువుల మీదికి వెళ్ళాడు. అర్జునుడు లేని సమయంలో యుధిష్ఠిరుని పట్టుకొనవచ్చుననే నమ్మకంతో కౌరవులు సైన్యంతో పాండవ సైన్యాన్ని ఎదిరించారు. కృష్ణుడు సారథిగా తోడై ఉండగా అర్జునుడు సంసప్తకుల మహాసైన్యాలను వాళ్లను ఓడించాడు. అతని దివ్యాస్త్రబలం ముందు వాళ్ళెవరూ నిలవలేకపోయారు. ఈ విధంగా అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది. అక్కడ ద్రోణుడు గరుడ వ్యూహం నిర్మించుకొని పాండవులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. దానిని ఎదుర్కొనడానికై యుధిష్ఠిరుడు మండలార్ధ వ్యూహం నిర్మింపజేశాడు. యుధిష్ఠిరుడు
దృష్టద్యుమ్నునితో, నేను ఆ బ్రాహ్మణునికి వశం అవ్వకుండా జాగ్రత్త పడాలి అన్నాడు. నేనుండగా ద్రోణుడు నిన్నేమీ చేయజాలడు, నిర్భయంగా ఉండు అన్నాడు దృష్టద్యుమ్నుడు. ఇలా అంటూ దృష్టద్యుమ్నుడు పావురం రంగు అశ్వముల రథములెక్కి బాణవర్షం కురిపిస్తూ ద్రోణునికి ఎదురుగా వెళ్ళాడు. తనను చంపడానికై పుట్టిన అతడు ఎదురు రావడంతో, ఇదేమిటి, ఈనాడు ప్రారంభంలోనే చెడ్డ శకునం కనపడింది అనుకుంటూ ద్రోణుడు కొంచెం దిగులు చెందాడు. అనిష్టదర్శనం దృష్ట్వా దృష్టద్యుమ్నమవస్థితం క్షణైనేవా భవద్రోణో నాతిహృష్టమన ఇవ. ద్రోణపర్వము 20:25. అది చూచి దుర్ముఖుడను ఒక ధృతరాష్ట్రపుత్రుడు దృష్టద్యుమ్నుణ్ణి ఎదిరించాడు. దృష్టద్యుమ్నుడు దుర్ముఖుణ్ణి బాణాలతో కప్పివేసి ద్రోణుణ్ణి ముందుకు రాకుండా అడ్డుకొన్నాడు. దృష్టద్యుమ్నుడు దుర్ముఖుడు యుద్ధం చేస్తూ ఉండగా ద్రోణుడు యుధిష్ఠిరుని సైన్యం వైపు వెళ్ళి ఆ సైన్యాన్ని క్షోభింపజేశాడు. ఘోరమైన యుద్ధం జరిగింది. అలా యుద్ధం జరుగుతూ ఉండగా ద్రోణుడు అందరినీ మోహింపజేసి యుధిష్ఠిరుడున్న వైపు దూసుకొని వెళ్ళాడు. అది చూచి సత్యజిత్ యుధిష్ఠిరుని సంరక్షించడానికై వెళ్ళి ద్రోణాచార్యుణ్ణి బాణవర్షంతో ముంచెత్తాడు. వృకుడు అను మరొక పాంచాలుడు కూడా అతనికి సహాయుడిగా వచ్చి ద్రోణునితో యుద్ధం చేశాడు. ద్రోణుడు ప్రళయకాల రుద్రుడు వలె విజృంభించి సత్యజిత్తు, శతానీకుడు, దృఢసేనుడు, క్షేముడు, వసుదాసుడు అను మహావీరులను, కొందరు పాంచాల రాజకుమారులను సంహరించి వేల కొలది సైనికులను, గజాశ్వాదులను హతమార్చాడు. ఇంకా ద్రోణుడు తనను ఆక్రమించబోతుండగా వెంటనే యుధిష్ఠిరుడు యుద్ధరంగం విడిచి వెళ్ళిపోయాడు. అక్కడనున్న పౌండవ సైన్యానికి చెందిన మహావీరులనందరినీ ద్రోణుడు ఓడించాడు. చెల్లాచెదరై పారిపోతున్న పాండవ సేనలను తరిమి తరిమి కౌరవ సేనలు సంహరించాయి. ఆ విధంగా విజృంభించి సైన్య సంహారం చేస్తున్న ద్రోణుణ్ణి చూచి చాలా సంతోషిస్తూ దుర్యోధనుడు కర్ణునితో, కర్ణా, చూచావా ద్రోణాచార్యుడు ఏ విధంగా శత్రు సంహారం చేస్తున్నాడో? ఈ పాండవ సైన్యాలు ద్రోణుని బాణాలచే పీడింపబడి అనేక మార్గాలు పట్టి పారిపోతున్నాయి. ఇంకా పాండవులకు యుద్ధం నుండి విరమించడమే గతి. పాండవ సృంజయులకు దూరమైన సైనికులు మధ్య ఒంటరిగా ఉన్న ఈ భీముణ్ణి చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. రణరంగం అంతా ద్రోణమయంగా కనపడుతున్నది అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు దుర్యోధనునితో, రాజా, భీముడు ప్రాణాలతో ఉండగా ఎన్నడూ యుద్ధభూమిని విడిచిపెట్టడు. శత్రువుల సింహనాదాన్ని సహించడు. శూరులు, అస్త్రవిద్యలో నిపుణులు, బలవంతులు, యుద్ధప్రియులు అయిన పాండవులు ఏ నాటికి యుద్ధంలో పరాజయం పొందరని నా అభిప్రాయము. తాము పడిన కష్టాలన్నీ స్మరిస్తూ వారెన్నటికీ యుద్ధం విడిచిపెట్టరు అని నా నిశ్చయం. భీముడు మళ్ళీ తిరిగి వచ్చి మహావీరులనందరినీ సంహరిస్తాడు. అదిగో పాండవ వీరులందరూ మళ్ళీ ద్రోణుని చుట్టూ చేరి అతన్ని సంహరించడానికి వస్తున్నారు. మనం ద్రోణుణ్ణి రక్షించడానికి
వెడదాం అన్నాడు. కర్ణుని మాటలు విని దుర్యోధనుడు సోదరులతో కలిసి ద్రోణునికి సహాయం చేయడానికై అతడున్న ప్రదేశానికి వెళ్ళాడు. కౌరవ పాండవుల సైన్యాలు ఆనాడు చాలా ఘోరంగా పోరాడాయి. ఎందరో మహావీరులు ద్వంద్వయుద్ధంలో పాల్గొని వీరస్వర్గం పొందారు. ఓం తత్సత్.